మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 42 నుంచి చదువుకుందాం. 1 Samuel 17 verse number 42. చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసియుండుట చూచి అతన్ని తృణీకరించెను. ఓకే. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. ఓకే. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఆమేన్. చాలమా. మన లైఫ్లో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ బ్యాటిల్స్. ఇవన్నీ శరీర సంబంధమైన యుద్ధాలు. రాజులు ఎప్పుడు ఏం చేస్తుంటారు? యుద్ధాలు చేస్తుంటారు. రాజులు ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉంటారు. మనము కూడా కొత్త నిబంధన ప్రకారము యేసు ప్రభువు సెలవిచ్చినట్లు మనము కూడా రాజులైన యాజక సమూహము. వి ఆర్ ద కింగ్స్ అండ్ ప్రీస్ట్. సో ఎవరు ఈ భూమి మీద ఎక్కువ ఎవరు యుద్ధాలు చేస్తారంటే రాజులే యుద్ధం చేస్తారు. అందుకని ఆయన పేరు ఏం పేరు? రాజులకు రాజు. అండ్ హూ ఆర్ దోస్ కింగ్స్? ఆ రాజులందరూ ఎవరు? ఎంతమంది రాజులకు ఆయన రారాజుగా ఉన్నాడు అంటే, ఈ భూమి మీద దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడు దేవుడు రాజుగా మారుస్తాడు. ఆమేన్. ఇఫ్ యు బికమ్ ఎ కింగ్, రిమెంబర్ దిస్, ఇఫ్ యు బికమ్ ఎ కింగ్ బై క్రైస్ట్, యేసు క్రీస్తుని బట్టి నువ్వు రాజుగా మారితే పదవి బానే ఉంది, రాజరికం బానే ఉంది, అన్ని ఫ్రీయే. ఏవి? పెట్రోలు, ఫుడ్, ట్యాక్స్, జిఎస్టి అన్ని రాజుకి ఫ్రీయే. కానీ గిఫ్ట్ ఆఫర్, బంపర్ ఆఫర్గా అప్పుడప్పుడు యుద్ధాలు వస్తుంటాయి. ఎవరికి? రాజుకి. ఎవ్రీ కింగ్ షుడ్ ఫేస్ సమ్ బ్యాటిల్స్. ఇఫ్ యు ఆర్ ఎ కింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, యూ షుడ్ ఫేస్ ద బ్యాటిల్స్. ఇంట్లో స్త్రీలు కానీ ఇంట్లో చిన్నపిల్లలు యుద్ధాలు చేయరు. బికాస్ దే ఆర్ నాట్ ద కింగ్ ఆఫ్ దట్ హౌస్ అండ్ దే ఆర్ నాట్ ద కింగ్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో వాడు రాజై లేడు. అందుకనే చాలా విషయాల్లో అనేక మంది యుద్ధాలు చేయరు, కానీ కొందరు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లో యుద్ధాలు చేస్తూ ఉంటారు. సో మెనీ పీపుల్ దే హ్యావ్ వార్స్, మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ వార్స్. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా ఎక్కడొక ఏదో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. కళ్ళలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, తర్వాత మనసులో యుద్ధం జరుగుతూ ఉంటుంది, మైండ్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆమేన్. తర్వాత హృదయంలో, తలంపులలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. నాలుక దగ్గర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ మాట మాట్లాడాలా వద్దా అని, కళ్ళతో ఇది చూడాలా వద్దా అని మనకు ఎన్నో యుద్ధాలు మనం చోటు చేసుకుంటూ ఉంటాం. సో ఏ రోజు మనం యుద్ధాలు, నా జీవితంలో యుద్ధాలు ఉన్నాయి, నా జీవితంలో యుద్ధాలు రావాలని ఎవరు కోరుకోరు. బట్ బ్యాటిల్స్ ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్. బ్యాటిల్స్ ఆల్వేస్ గివ్ us what? Surprise. Battles always give us what? Sudden shock. Battles always give us what? Fear. Battles always give us what? Discouragement. మీరు గమనించినట్లయితే ఈ రోజు కూడా కొన్ని యుద్ధాలు మనం చూడొచ్చు.
నిద్ర లేనితనం ఒక యుద్ధమే, డబ్బులు లేనితనం ఒక యుద్ధమే. ఏమంటారు? ఎస్, ఆరోగ్యం లేనితనం కూడా ఒక యుద్ధమే. ఇఫ్ యు ఆర్ suffering with sickness, that's the war. If you are struggling in financial areas, that's the war. If you are struggling in what? Blessing, that's the war. That's a war. మన జీవితంలో ఎన్నో బ్యాటిల్స్ ని మనము ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ వాట్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ టుడే? ఈ యుద్ధాలు ఇంతేనా? 40 days నుంచి ఆ యుద్ధం చేస్తున్నారు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. From 40 days they are fighting with that Goliath giants. ఇజ్రాయేల్ కన్నా పెద్దగా ఉన్నారా లేదా వాళ్ళు? ఎస్. మొన్నే తవ్వకాల్లో బయటపడితే ఒక జాయింట్ డెడ్ బాడీ దొరికిందంట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరిచారు న్యూస్. వాళ్ళు ఎంత హైట్ తెలుసా? 18 feet. ఎంత? ఎంతది? అదే ఎంత? 18 feet అంటే ఎంత? మనం ఎంత? 5, 5, 6 మ్యాక్సిమం. వాళ్ళెంత? 18 feet. అంటే వాళ్ళ ముందు మనం ఎంత? లిల్లీ పుట్సే. దే ఆర్ జాయింట్స్. 18 feet డెడ్ బాడీ దొరికింది. వాళ్ళు బోన్స్ అన్నిటిని క్లీన్ చేస్తూ మ్యూజియంలో పెట్టారు దాన్ని. అంటే ఇజ్రాయేలు ప్రజల కన్నా గొలియాతు టీం పెద్దదా చిన్నదా? చాలా పెద్దది. ఇట్స్ వెరీ బిగ్. ఇట్స్ వెరీ బిగ్. ఇజ్రాయెల్ ప్రజలకి సడన్ గా ఒక యుద్ధం వచ్చేసింది. 40 days నుంచి ఆ యుద్ధం చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో విక్టరీ. ఈరోజు మీరు కూడా మీకు ఒక దేవుడు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి పాయింట్ ఇచ్చాడు. ఎన్నెన్ని బ్యాటిల్స్లో మీరు ఓడిపోయారు? నేను చాలా యుద్ధాల్లో ఓడిపోయాను. గుడ్ న్యూస్ మీ అందరికీ, గుడ్ న్యూస్. ఈ సర్మన్ అయిపోయిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయామో తెలిసిపోద్ది. ఓకే, సో లుక్ ఎట్ దట్. ద బ్యాటిల్ ఆఫ్ ద మైండ్. మన మైండ్ కొన్ని యుద్ధాలు చేస్తూ ఉంటుంది. మన హృదయం కొన్ని యుద్ధాలు చేస్తూ ఉంటుంది. మన తలంపులు కొన్ని యుద్ధంలో వెళ్తూ ఉంటాం. యుద్ధం అంటే ఏం తెలుసా? డూ ఆర్ డై. గెలవాలా ఓడిపోవాలా? నేను గెలవాలా వాడిని ఓడించాలా? వాడిని గెలిపియాలా నేను ఓడిపోవాలా? ఇది యుద్ధం అంటే. నీ ముందు శత్రువు నిలబడుకొని మాట్లాడుతున్నప్పుడు మనము కూడా భయపడి జీవిస్తూ ఉంటాము కొన్నిసార్లు. ఎలా మనము యుద్ధాలు గెలుస్తాం? ఎలా మన జీవితంలో సడన్ గా వచ్చిన యుద్ధాలను ఎలా జయిస్తాం? సో వి బీన్ ఫేసింగ్ వార్స్ ఫ్రమ్ మెనీ డేస్. ఆమేన్. యా, ఎంతమంది చాలా యుద్ధాలని చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు? అండ్ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫేసింగ్ బ్యాటిల్స్ ఫ్రమ్ మెనీ డేస్, నాట్ విన్నింగ్ ద బ్యాటిల్? గెలవని యుద్ధాలు లేదా యుద్ధాలు కలిగి గెలవకుండా ఎన్ని రోజుల నుంచి నేను ఉన్నాను అని ఒకవేళ ప్రశ్నించుకుంటే, నేను కూడా కొన్ని యుద్ధాల గుండా వెళ్తున్నాను, నేను ఇంకా వాటిని గెలవలేదు. అండ్ ఐ రైజ్డ్ మై హ్యాండ్. వావ్, ద లార్డ్ హ్యాస్ టోల్డ్ మీ టు స్పీక్ దిస్ వర్డ్స్. ఎందుకు ఒక వ్యక్తి ఇంకా యుద్ధాలు గెలవట్లేదు? యుద్ధం వచ్చిన వెంటనే ఏం చేయాలా? గెలిచి తీరాలి. యుద్ధము సంభవించినప్పుడు వెంటనే గెలిచి తీరాలి. యుద్ధము సంభవించిన వెంటనే యు నీడ్ టు విన్ దట్ బ్యాటిల్. అండ్ వై యు ఆర్ నాట్ విన్నింగ్ దట్ బ్యాటిల్? అండ్ వై యు ఆర్ సస్టైనింగ్ దట్ బ్యాటిల్ ఎవ్రీ డే? అండ్ వై దట్ బ్యాటిల్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ డే? అండ్ వై యు ఆర్ క్యారింగ్ దట్ బ్యాటిల్ ఎవ్రీ డే? ఎందుకు ప్రతిరోజు ఆ యుద్ధాన్ని క్యారీ చేస్తున్నావు? బికాజ్ ఎందుకు మన జీవితంలో మనం యుద్ధాన్ని క్యారీ చేస్తున్నాం తెలుసా? We feel that battle is ours. ఎందుకు మనం ఆ యుద్ధం చేస్తున్నామంటే, రిమెంబర్ దిస్, నోట్ దిస్ పాయింట్. Why we are facing that battle every day? Because we feel that battle is ours. Amen. ఆ యుద్ధము నాది అని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు ఆ యుద్ధాన్ని చేస్తున్నావు. You're believing that that battle belongs to you. ఆ బ్యాటిల్ ఎవరిది? నాది. ఇది నా యుద్ధం, ఇది నా పోరాటం, ఇది నా అప్పులు, ఇది నా రోగం, ఇది నా బలహీనత, ఇది నా సమస్య. నువ్వు మధ్యలో రాకు అంటాం చాలా మందిని. అంటాం లేదా? ఇట్స్ మై ప్రాబ్లం, ఇట్స్ మై ప్రాబ్లం, వై యు ఆర్ ఇంటర్ఫీరింగ్ ఇన్ మై ప్రాబ్లం మ్యాన్ అంటాం మనం. సో యు ఎక్స్పోజ్, యు డెవలప్ యువర్ ప్రాబ్లం.
నీ సమస్యను చాలా గొప్పగా చేసుకుంటావు. యు ఎగ్జాల్ట్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యను చాలా గొప్ప చేసుకుంటావు. తెలుసా, నాకు షుగర్ ఉంది. తెలుసా, నాకు అప్పులు ఉన్నాయి. తెలుసా, నాకు రోగం ఉంది. తెలుసా, నేను పడిపోయాను. తెలుసా, ఐ am what? Sick. You know, I am barren. You always exalt your problem. You always exalt your battle. ఈరోజు మీకు దిమ్మ తిరిగిపోయే వాక్యాన్ని దేవుడు తెలియపరచబోతున్నాడు. ఆమెన్. చెప్దాం గట్టిగా, ఆమెన్, ఆమెన్. చెప్పండి, దేవా నాతో మాట్లాడబోతున్నావు. దేవా నాతో మాట్లాడబోతున్నావు. I am ready, Father. I am ready, Father, to listen your powerful word. Amen. Amen. ఎందుకు మనము యుద్ధాలు గెలవట్లేదంటే మనము ప్రతిరోజు అది మన యుద్ధం అని నమ్ముతున్నాం. You are believing that battle is mine అని నమ్ముతున్నాం కాబట్టి ఆ యుద్ధము మనం గెలవలేకపోతున్నాం. When you believe, when you confess that the battle is yours, you can't win the battle. ముందుగా చెప్పేస్తున్నాను మీకు ఈరోజు నేను. నువ్వు ఎప్పుడైతే ఈ యుద్ధము నాది నువ్వు నమ్ముతావో ఆ రోజు ఖచ్చితంగా నువ్వు ఓడిపోయి తీరతావు. You will fail. ఓడిపోతావు నువ్వు ఆ యుద్ధములో. Because maybe your battle is yours. Remember this. Maybe అది నీ యుద్ధమే కావచ్చు, నీ జీవితంలో వచ్చిందే కావచ్చు, నేను కాదన్ను. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ యుద్ధము చేసేవాడు నీకంటే బలవంతుడు. జాగ్రత్త. ఆ రోగము నీకన్నా బలవంతుడు. జాగ్రత్త. ఆ ప్రాబ్లం, ఆ అప్పులు, ఆ దరిద్రము నీకంటే పెద్దది. జాగ్రత్త. What all you're facing, problems in your life, that is more bigger than you. And how can you face that battle? And how can you face that giant? How can you face that Goliath? ఎలా ఆ శత్రువును గెలవగలవు? అది నీకన్నా పెద్దవాడైతే. ఒకటి సింపుల్ చెప్తున్నాను. ఫస్ట్ క్లాస్ పిల్లోడు 10th క్లాస్ వాడిని గెలవగలడా? దేంట్లో గెలవలేడు. ఎట్లా? దేంట్లో గెలవలేడు. నీ అప్పులు పోతాయా? చచ్చినా పోవు. నీ రోగం పోతా? చచ్చినా పోదు. నువ్వు బ్లెస్ అవుతావా? చచ్చినా దీవించబడవు. నీ కుటుంబము, నీ జీవితం వర్ధిల్లుతుందా? లైఫ్లో నీ జీవితం వర్ధిల్లదు. When you believe that your battle belongs to you. ఎంతమందికి అర్థమవుతుంది? Yeah, you need to know this. You need to know the secret. When you believe that the battle belongs to you, you will definitely fail in that battle. నువ్వు ఎప్పుడైతే యుద్ధము నాది, ఈ యుద్ధము నాది, నేనే జయించాలని నువ్వు కంకణం కట్టి కూర్చుంటావో ఆ రోజు నువ్వు ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తావు. ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తావు. చూడండి ఏం జరిగిందో ఇతని జీవితంలో. లెట్స్ సీ దట్. 43 నుంచి చదువుకుందాం. ఫిలిష్తీయుడు చూడండి, సడన్ గా వచ్చింది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తున్నారు. అసలు దావీదు యుద్ధం కాదు ఇది. దిస్ ఇస్ నాట్ డేవిడ్స్ బ్యాటిల్, దిస్ ఇస్ ఇజ్రాయెలైట్స్ బ్యాటిల్. ఇజ్రాయేలు ప్రజల యొక్క యుద్ధం ఇది. చూద్దాం. యా, సీ దట్. 43, 17, 43, 1 Samuel. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? చూడు ఇంకోటి 40 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని. అమ్మా ఎన్ని? ఎన్ని? 5, 6 తీసుకోవచ్చుగా, 4 తీసుకోవచ్చుగా, 2 తీసుకోవచ్చుగా, 1 తీసుకోవచ్చుగా. తీసుకోలేదేంటి? తీసుకున్నాడా? తీసుకోలా. ఎన్ని తీసుకున్నాడు? 5. అసలు గొలియాతును చూడంగానే చెప్తా. పోయి ఆడ చెరువు ఉంటే అక్కడ 5 రాళ్ళు ఏరుకొని జోవులు పెట్టుకొచ్చాడు. చూద్దాం ఏం జరిగిందో. 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయెను. అంటే ఆ ఫిలిష్తీయుని ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాడో దావీదు చూద్దాం. హౌ డేవిడ్ హ్యాండిల్డ్ ద గొలియాత్ అండ్ ఎ జాయింట్. మీకు కొన్ని
మీకు కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను ఈరోజు, ఎలా ఒక యుద్ధాన్ని గెలవాలి. ఓకే, ఇంకోటి నేను ఒకటే చెప్తున్నాను, మన లైఫ్లో ఒకే యుద్ధం వస్తుందా? రాదు. మీరు కొంచెం గొప్పోళ్ళు అయితే సంవత్సరానికి ఒకటి వస్తుంది, మీరు కొంచెం గొప్పోళ్ళు అయితే నెలకు ఒక యుద్ధం వస్తుంది, మీరు ఇంకొంచెం గొప్పోళ్ళు అయితే వారానికి ఒక యుద్ధం వస్తుంది, మీరు ఇంకొంచెం గొప్పోళ్ళు అయితే రోజుకొక యుద్ధం వస్తుంది. హల్లెలూయా. The more you increase your prayer life, the more the battles increase in your life. నీ జీవితంలో ప్రార్థనను పెంచుకొని దేవుడితో సహవాసం పెరిగినంత కాలము నీ జీవితంలో యుద్ధాలు పెరిగిపోతూ ఉంటాయి. సరే, నువ్వు ఎల్కేజీగా ఉన్నావు, కొద్దో గొప్ప దేవుడు సహాయం చేశాడు, ఒక యుద్ధాన్ని గెలిచేసావు నువ్వు. కానీ జీవితాంతం దేవుడు నిన్ను అలా కాపాడుతూనే ఉంటాడా? నో. సో గాడ్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. దేవుడు నీకు కొత్తది నేర్పిస్తున్నాడు. మన జీవితంలో యుద్ధమును కాదు, యుద్ధాల్ని ఎలా గెలవాలి, హౌ టు విన్ మోర్ బ్యాటిల్స్. ఎలా మన జీవితంలో నెలకొచ్చే యుద్ధాలని, సంవత్సరాలకు వచ్చే యుద్ధాలని, తర్వాత ప్రతి వారానికి మన జీవితంలో వచ్చే యుద్ధాల్ని మనం ఎలా గెలవాలో ఈరోజు దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం వినిన తర్వాత మీ జీవితంలోకి యుద్ధము రాదని నేను చెప్పను. 200% యుద్ధాలు వస్తాయి. యూ ఫేస్ జాయింట్స్, యూ ఫేస్ ప్రాబ్లమ్స్, యూ ఫేస్ గొలియాత్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ ఇయర్. యూ హ్యావ్ టు ఫేస్. యాక్చువల్లీ మీరు దాన్ని ఫేస్ చేయాలి. అసలు దావీదు ఇంట్లో ఉంటే పాపం వాళ్ళ నాన్నే పిలిచిపోయి మీ అన్నలకు అన్నం ఇచ్చేయిపోరా అన్నాడు. నేను బానుపో అని అన్నానికి లేదు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. అన్నలందరూ ఎక్కడున్నారు? మొత్తం అందరు యుద్ధంలోనే ఉన్నారు. వాళ్ళు 40 రోజులు యుద్ధానికి వెళ్ళింది, వాళ్ళ నాన్న ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఇంకా రాలేదురా, పలానా ఏరియాలో పలానా యుద్ధం జరుగుతుంది, అక్కడికి వీళ్ళకి అన్నం ఎత్తుకోపోరా అన్నాడు. ఆయన యుద్ధం అయింది కాదు. ఎవరిది యుద్ధము? ఇజ్రాయేలు ప్రజలది. దిస్ వార్ ఇస్ బిలాంగ్స్ టు ఇజ్రాయిట్స్, నాట్ డేవిడ్. హైలైట్ ఏంటంటే దావీదు కూడా ఇజ్రాయేలీయుడే. దావీదు కూడా ఇజ్రాయేలుడే. ఒక్కొక్కసారి నువ్వు యుద్ధాలు తప్పించుకుంటే దేవుడు నిన్ను ప్లాన్డ్గా స్కెచ్ గీసి జాగ్రత్తగా యుద్ధంలో పెడతాడు. If you are a believer, if you are a Christian, if you are a child of God, if you are a child of daughter, if you are a supernatural person, you can't escape battles. If you are a prayer person, if you are a giver, you can't escape what? Battles. వెరీ సింపుల్. రోజు కత్తిని ట్రైనింగ్ చేసేవాడు ఏదో ఒక రోజు ఆ కత్తితో యుద్ధానికి వెళ్తాడు. రోజు మిలిటరీలో ఉన్న ప్రతి ఒక్కరు, గన్ షూటింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పాకిస్తాన్ ముందో చైనా ముందో నిలబడాలి, యుద్ధ రంగములో నిలబడాలి. ఈరోజు కరాటీ నేర్చుకున్న వాళ్ళు, కుంఫు నేర్చుకున్న వాళ్ళు, మర్మకళలు నేర్చుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు ఆ యుద్ధం వస్తుంది, దాంట్లో వాళ్ళు దాన్ని అప్లై చేస్తారు. ఆమేన్, ఆమేన్. అదే విధంగా when you start reading the word, when you start eating the word, when you start listening the word, when you start inheriting the word, when you start loving the word, వాక్యానుసారంగా యుద్ధాలు నీ జీవితంలోకి వస్తాయి. దేంట్లో ట్రైన్ అవుతున్నారు ఇప్పుడు మీరు? ఎవ్రీడే, ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్యామిలీ ప్రేయర్కి ప్రతిరోజు దేంట్లో ట్రైన్ అవుతున్నారు? అండ్ వై యూ ప్రేయింగ్ ఎవ్రీ డే? వై యూ రీడింగ్ బైబుల్ ఎవ్రీ డే? టు మేక్ యువర్ సెల్ఫ్ వాట్? ప్రొటెక్ట్? నో నో నో. టు ఇంక్రీజ్ యువర్ రైచియస్నెస్? నో 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 నో. టు ఇంక్రీజ్ యువర్ హోలీనెస్? నో 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 నో. టు ఫైట్ విత్ ద డెవిల్. ఎందుకు మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం? ఎందుకు మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? ఎందుకు ప్రతిరోజు మనం వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రవచిస్తున్నాం? వాక్యానుసారమైన యుద్ధాలు ఒకరోజు వస్తాయి కాబట్టి మనం ఈరోజు వాక్యముతో సిద్ధమవుతున్నాం. అండ్ ద డే విల్ కమ్, యూ విల్ ఫేస్ యువర్ గొలియాత్.
The day will come, you will face your Goliath. The day will come, you will face your problem. నేను మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను, వాట్ ఎవర్ ఐ ప్రీచ్, నేను ఏదైతే ప్రీచ్ చేస్తా ఉన్నానో, ఐ సీ ద ప్రాబ్లం నెక్స్ట్ డే. వాట్ ఎవర్ ఐ ప్రీచ్, నేను ఏదైతే ఆదివారం బోధిస్తానో మండే నా లైఫ్లో నేను దాని యుద్ధాన్ని చూస్తాను. దేవుడు అంటాడు, మై సన్ ఇట్స్ వెరీ సింపుల్ అంటాడు. ఎలా ప్రభు అంటే, నిన్నే చెప్పాను కదా దాన్ని వాడే అంటాడు. అంతే. ప్రీచింగ్ ఇస్ వాట్? అన్ ఇన్ఫర్మేషన్. ప్రీచింగ్ ఇస్ వాట్? ఎ సొల్యూషన్. చాలాసార్లు చాలామంది జ్వరము రాకముందే జ్వరానికి తగ్గ టాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకుంటారు. కొందరు జ్వరం వచ్చిన తర్వాత తెచ్చుకుంటారు, కొందరు జ్వరం పోయిన తర్వాత తెచ్చుకుంటారు. ఉండేం లాభం? కొందరు అనారోగ్యం వస్తుందనే ముందుగానే ఆ టాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకుంటారు. అనారోగ్యం రాగానే పెద్ద భయపడరు, తీసుకొని టక్కన వేసుకుంటారు, పొద్దునకల్లా ఫ్రీ అయిపోయి మన డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో యుద్ధము వస్తుందని దేవుడికి తెలిసే ముందు నేను ట్రైన్ చేసి పెడుతున్నాడు దేవుడు. యుద్ధము నీ జీవితంలో సంభవిస్తుందని తెలిసే నిన్ను దేవుడు ప్రతిరోజు ట్రైన్ చేసి, ట్యూన్ చేసి వాక్యముతో బలపరుస్తున్నాడు. వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి విల్ డై. మనం చనిపోతాం. లేదు బ్రదర్, చాలామంది వాక్యాన్ని వింటలేదు కదా, అన్యులు వాక్యం తెలియదు కదా, అన్యుల్లో వాక్యం లేదు కదా, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కదా అని మీరు నన్ను అడగచ్చు. సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. చనిపోయిన వాళ్ళు బ్రతికే ఉన్నారు, కానీ మనము క్రీస్తులో చనిపోయి బ్రతికి ఉన్నాం. ఆమేన్, ఆమేన్. సో లుక్ ఎట్ దట్. ఇజ్రాయిల్ ప్రజలు యుద్ధము చేస్తుంటే దావీదు ఎవరిని పంపించాడంటే ఎ ట్రైన్డ్ పర్సన్ని పంపించాడు. సో ఎలా మనం ఒక యుద్ధాన్ని గెలవాలి, ఎలా మనం అనేకమైన యుద్ధాలు గెలవాలి, ఎలా మన జీవితంలో అనేకమైన శ్రమలను, యుద్ధాలని మనం గెలవగలమంటే హియర్ ఆర్ సమ్ ఫ్యూ పాయింట్స్. కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, 40 రోజుల్లో చేయలేని అందరూ ఒక్క నిమిషములో, ఒక గంటలో ఒక వ్యక్తి చేసి చూడగలిగాడు. ఆమేన్, ఆమేన్. సో గో టు దట్ స్క్రిప్చర్, 1 Samuel 17:40. యా. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని, 5 నున్నని, అవి జాగ్రత్తగా మీరు గమనించాలి, 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఒక శత్రువుతో ఒక యుద్ధాన్ని మనం ఎలా చేయాలి అంటే here are some points. Number 1, మనము శత్రువుని ఎలా కలుసుకోవాలి, శత్రువుతో ఎలా హ్యాండిల్ చేయాలో నేను మీకు కొన్ని పాయింట్స్ నేను ఇస్తాను. By speaking you will win your battle. నువ్వు నీ జీవితంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను ఎలా గెలవగలవంటే నువ్వు పలకడము ద్వారా, మాట్లాడడం ద్వారా నువ్వు యుద్ధాలని గెలవగలవు. By speaking you will win the battle. And number 2, జాగ్రత్తగా గమనించండి. And how you see your enemy. దావీదు వేటిని తీసుకున్నాడు? రాళ్ళు, 5 stones. అప్పుడు గొలియాత్ అన్నాడు, ఎరా నేనేమన్నా కుక్కనే అన్నాడు. యాక్చువల్లీ మనందరి దృష్టిలో, ఇజ్రాయేల్ ప్రజల దృష్టిలో, 40 రోజుల నుంచి పోరాడుతున్న వాళ్ళందరి దృష్టిలో గొలియాతు ఎలా ఉన్నాడు? జాయింట్. హి ఈజ్ 18 feet హైట్, 18 అడుగుల ఎత్తు, ఇంత లావు, అజాను. వాడిని చూస్తేనే సగం అవుట్. అంటే లోకము చూసే చూపులతో దావీదు గొలియాతును చూడలే. ఇప్పుడు జాయింట్ కి సంబంధించినటువంటి యుద్ధ రకపు వస్త్రాలు దావీదు వేసుకోవాలి, కానీ వేసుకోలేదు. దావీదు చూసిన విధానం, అండ్ హౌ యు సీ యువర్ ఎనిమీ,
నీ జీవితంలో నీతో యుద్ధము చేస్తున్న శత్రువుని నువ్వు ఎలా వామ్మో యుద్ధం, వామ్మో కరోనా, వామ్మో షుగరు, వామ్మో బీపీ, వామ్మో ప్రాబ్లము, వామ్మో శ్రమ, వామ్మో వామ్మో వామ్మో. యు ఎగ్జాల్ట్ యువర్ ఎనిమీ. యు ప్రైజ్ యువర్ ఎనిమీ. నువ్వు శత్రువుని పొగడ్డానికి పుట్టావా, శత్రువు ముందు నిలబడటానికి పుట్టావా? మనం శత్రువుని పొగడ్డానికే పుట్టాం. అది చాలా పెద్దది బ్రదర్, పోకండి, దాని జోలికి పోకండి. అది చాలా పెద్ద వైరస్, దాని జోలికి పోకండి. ఆర్ యు ప్రైజింగ్ ద డిసీజ్? ఆర్ యు క్రషింగ్ ద డిసీజ్? ఆర్ యు టర్మినేటింగ్ ద డిసీజ్? ఆర్ యు ఎగ్జాల్టింగ్ ద డిసీజ్? రోగాలు లేనప్పుడు అందరూ బాగా మాట్లాడతారు, రోగాలు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారు చూద్దాం. అక్కడ తేలిపోతారు మీరు. మీకు ₹1,00,000 ఇవ్వాలా, ₹1000 ఇవ్వాలా అని దేవుడు డిసైడ్ చేస్తాడు. రోగం లేనప్పుడు యెహోవా రఫా అంటాం. రోగం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా అన్నాం. నిజం చెప్పండి, మీరు అసలు రోగం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా అంటారా? యు ఆర్ మై హీలర్ ఫాదర్. యు క్రై అంటే ఏడిస్తేనే స్వస్థపరుస్తాడని మీ నమ్మకం. టెస్ట్. How you see your enemy. Point number 2. How you see your enemy. How you locate your enemy. Number 3. Involve God in your battle. Number 3. Involve God in your battle. And number 4. Speak victory upon your battle. నీ యుద్ధం మీద విజయాన్ని ప్రకటించుకో. సరే, మీరు గత సంవత్సరం నుంచి గెలుస్తున్నారు ప్రతిరోజు. రేపు కూడా ఒక యుద్ధం ఉంది. గెలుస్తారా, ఓడిపోతారా? ఛీ, ఒక్క సెకండ్ కూడా ఆగారు. చాలా బాధేస్తుంది. ఒక 1 year నుంచి ప్రతిరోజు గెలుస్తున్నారమ్మా మీరు. షటిల్లోనో, క్రికెట్లోనో, చెస్లోనో, దేంట్లో రోజు గెలుస్తున్నారు. ఓకేనా? రేపు ఒక పిల్ల బచ్చా వస్తున్నాడు మీతో యుద్ధం చేయడానికి. రేపు కూడా గెలవాలా వద్దా? మరి ఎందుకు అంతసేపు టైం పట్టింది మీకు? వద్దా? అబ్బా ఇన్ని రోజులు గెలిచాము, మరి రేపు వద్దులే, ఓడిపోదాంలే. ప్లీజ్ శత్రువు మీద జాలి పడకండి. వాడు ఏ రోజు మీ మీద జాలి పడలేదు. రోగం ఏ రోజు మీ మీద జాలి పడలేదు. అప్పులు ఏ రోజు మిమ్మల్ని జాలి పడలేదు. దెయ్యాలు ఏ రోజు మీ మీద అసలు దెయ్యానికి జాలి అనే క్యారెక్టరే లేదు. దెర్ ఈజ్ నో మర్సీ ఫర్ డీమన్స్. దట్స్ వై సేవకులేమి, పెద్దలేమి, గనులేమి, అల్పులేమి, పాపులేమి, పరిశుద్ధులేమి, నీతిమంతులేమి అందరికి వచ్చేసింది కరోనా. మెనీ పాస్టర్స్ దే సఫర్డ్ ఎ లాట్. మన దగ్గర లేని దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలా, అప్పుడే అది వచ్చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు లేని పరిశుద్ధతని ఆయన తెస్తాం, ఆయన ఇస్తే తీసుకుంటాం, అంతే. యూ కాంట్ క్రియేట్ హోలీనెస్, యూ కాంట్ క్రియేట్ రైచియస్నెస్, యూ కాంట్ క్రియేట్ ప్యూరిటీ. దట్ ఈస్ డివైన్. That is divine. That is divine. Let the Lord give you. Amen. Don't create holiness. Don't create purity. Don't create righteousness. That is divine. Adi divine adi. Adi no create cheyalevu. You can't create holiness. You can't create purity. Speak victory upon your battle. నేను అదే అంటున్నాను. ఒక సంవత్సరం నుంచి మీరు రోజు గెలుస్తున్నారు యుద్ధంలో. రేపు మళ్ళీ మీ జీవితంలో యుద్ధం ఉంది. గెలుస్తారా, గెలవాలా? గెలవాలా, ఓడిపోవాలా? గెలవాలా, ఓడిపోవాలా? మీ జీవితంలో 365 days యుద్ధాలు ఉంటాయి. గెలవాలా, ఓడిపోవాలా? వినబడలేదు. గెలవాలా, ఓడిపోవాలా? ఒక్క రోజు కూడా డోంట్ హ్యావ్ మర్సీ ఆన్ డీమన్స్. నీ మీదకి లేచేది దెయ్యాలే, నీ మీదకి లేచే దురాత్మలే, నీ మీదకి లేచేది చీకటే. దాని మీద సింపతి క్రియేట్ చేసుకోకు. డోంట్ హ్యావ్ మర్సీ ఆన్ వాట్? డీమన్స్. చూడండి, హౌ యు లొకేట్, హౌ యు సీ యువర్ ఎనిమీ. నేనైతే నా జీవితం మీదకి లేచిన ప్రతి ఒక్కటి కుక్కే. ఆ రాళ్ళు అంటే దగ్గరకు వస్తే గొలియాతు బాగా ఎత్తుకున్నాడని దావీదు కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. రాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. రాళ్ళు తెచ్చుకొని అక్కడి నుంచి చూస్తున్నాడు. అప్పుడు వాడికి అర్థమైంది, వీడి కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నానని. వాడు ఇరిటేట్ అయిపోయాడు. ప్రాబ్లం హ్యాస్ బీన్ ఇరిటేటెడ్. ప్రాబ్లంకి ఏమొచ్చింది? ఇరిటేషన్ వచ్చింది. డీమన్కి ఏమొచ్చింది? ఇరిటేషన్ వచ్చింది.
రోగానికి ఏమొచ్చింది? ఇరిటేషన్ వచ్చింది. నీలో ఉన్న సమస్యకి ఏం రావాలి? ఇరిటేషన్ తెప్పించాలి నువ్వు. నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకు కాదు. వి ఇరిటేట్ పీపుల్, నో, ఇరిటేట్ డీమన్స్ ఎవ్రీ డే. ఇరిటేట్ యువర్ డీమన్స్ ఎవ్రీ డే. ఇంకోటి, పాయింట్ నెంబర్ 5, యూ నీడ్ టు డిక్లేర్ దిస్ వర్డ్: ఆల్ ఎనిమీస్ అండర్ మై ఫీట్. ప్రతి శత్రువు నా పాదపీఠం దగ్గర ఉన్నాయి, నా పీఠం కింద ఉన్నాయి అని అనుకోవాలి ప్రతిరోజు. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్, దట్స్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. ప్రభు ఏమన్నాడు తెలుసా? డోంట్ టచ్ ద టైత్. ఏమన్నాడు దేవుడు? దశమ భాగాన్ని ముట్టుకోకండి అన్నాడు. ఈరోజు నేను ఏమంటున్నాను తెలుసా? మీ యుద్ధాలని ముట్టుకోకండి. డోంట్ టచ్ యువర్ బ్యాటిల్. ఆమేన్. I hope you're getting me. Don't touch your battle. Don't touch your battle. దశమ భాగాన్ని మనం ఎలా ముట్టుకోకుండా దేవుడికి ఇచ్చేస్తున్నామో, ఈరోజు మీ జీవితంలోకి మీరు ఇష్టపడకుండా, మీరు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చిన ప్రతి బ్యాటిల్ని ముట్టుకోకండి. Don't try to touch your problem. Don't try to touch. చాలా మంది నేను ఈ మధ్య చాలా చెన్నై, కోయంబత్తూర్, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి, యూనో ఆంధ్ర, తెలంగాణ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఐ బీన్ విజిటింగ్ మెనీ పీపుల్. వాళ్ళందరూ ఒక కామన్ వర్డ్ని యూజ్ చేస్తున్నారు. మీకు కూడా చెప్తాను, మేబీ మీరు కూడా ఎప్పుడైనా యూజ్ చేస్తుంటారు ఈ మాటలు, మీకు కూడా గుర్తొస్తాయి. నేను కూడా చాలాసార్లు యూజ్ చేస్తుంటాను. బట్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఇంకా యూజ్ చేయకూడదు అనిపించింది నాకు. ఏంటో తెలుసా? ప్రభు బ్లెస్ చేస్తే ఈ అప్పులన్నీ తీర్చుకొని కొంచెం ప్రశాంతంగా ఉంటాం బ్రదర్ అంటున్నారు. అంటే దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలంటే, దేవుడు నీకు డబ్బులు ఇస్తే నీ అప్పులు తీర్చుకుంటావు. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈజ్ ఎ బ్యాటిల్. అప్పులు అదొక యుద్ధం. అది నువ్వు కోరుకోలే, అదే వచ్చింది. చాలా మంది అనుకుంటున్నారు తెలుసా? ఒక మీటింగ్ అయితే ఒక అబ్బాయి ఏడ్ చేశాడు. ఏమని తెలుసా? ప్రతిరోజు ఆ అబ్బాయి బెడ్ మీద నిలబడుకొని మోకరించుకొని ఒకటే ప్రార్థన చేస్తాడంట: దేవా మమ్మల్ని కాపాడయ్యా, మా అప్పులు తొలగించేసే ప్రభా, మా అప్పులన్నీ తీర్చే ప్రభా, మేము నా పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి ప్రభా. ఇంకోటి లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుందా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఆ వాక్యం వినిన తర్వాత వచ్చి అతను నా దగ్గర ఏడ్చాడు. నా అప్పులు తీసే ప్రభు అని చాలా మంది ప్రేయర్ చేస్తారు, ఒక్క అప్పు కూడా తీరదు. యు ప్రే ఫర్ యువర్ డెప్స్. ఆ ప్రేయర్ చేసిన రోజు బాగానే ఉంటావు, మళ్ళీ పక్క రోజు నుంచి నీ అప్పులు కట్టుకోవాలి, పరిగిస్తూ ఉంటావు. అండ్ వై ద లార్డ్ ఈజ్ నాట్ గివింగ్ యూ మనీ? బికాస్ మీరు అనేకమైన బ్యాటిల్స్లో మీరు ఓడిపోయి ఉంటారు తెలుసా? ఎందుకు చెప్పంటారా? యు ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ బ్యాటిల్. యు ఫెల్ట్ దట్ బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ. ఆ యుద్ధము నాది అనుకున్నావు కాబట్టి ఆ యుద్ధములో ఓడిపోయావు. ఆ యుద్ధములో ఓడిపోయావు. వెన్ యూ ఫీల్ దట్ దిస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఈరోజు ఎత్తైనా పరిశుద్ధంగా ఉండాలబ్బా అనుకుంటావు. ఏం చేస్తావు? ఆ రోజే పుస్సని పడిపోతావు. ఈరోజు ఎవరిని తిట్టకూడదబ్బా, ఈరోజు ఎవరిని తిట్టకూడదు. అప్పుడే నీ ముందు ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్ మన ముందు క్రియేట్ అవుతుంది. అప్పుడేమంటే, ఛీ, నీ వల్లే ఈరోజు నా పవిత్రతను కోల్పోయాను, చీ, ఈరోజే నీ వల్ల నేను నా పరిశుద్ధతను ఏందో నువ్వు కోల్పోయేది? నీ పరిశుద్ధ నువ్వు, నీ పరిశుద్ధ తగలే, నీ పరిశుద్ధ చల్లగా ఉండ, ఏంది కోల్పోయేది? The moment you believe, the moment you think that battle belongs to you, ఆ రోజే, ఆ క్షణమే, ఆ నిమిషమే ఏమై ఉంటావు? ఓడిపోయి ఉంటావు. కంగ్రాచులేషన్స్. ఈరోజు ఎంతైనా నా భార్యని ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా తిట్టకుండా ఉండాలబ్బా. ప్రభా ప్లీజ్ ప్రభా సహాయం చేయ ప్రభా అంటే అప్పుడే నీకు నచ్చని కూర ఉంటుంది. అప్పుడే ఉప్పేదు, ఆ రోజే. అప్పుడు వస్తుంది నీకు కోపం, చెడా మెడ తిట్టేస్తాం. ఈ పనికి మాలింది అనవసరంగా వచ్చింది నా ముందు. ఈరోజు నేను ఒప్పందం చేసుకున్నాను ప్రభా, పరిశుద్ధంగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడండి, క్షమించే ప్రభా. పొద్దున ఒప్పుకోవడం, రాత్రి క్షమించమని చెప్పడం. పొద్దున ఒప్పుకోవడం ఏమని? ఈరోజు ఎవరిని తిట్టాను ప్రభా, ఈరోజు ఎవరు జోలికి పోను ప్రభా. రాత్రి మధ్యాహ్నం సాయంకాలం మొత్తం తిట్టేసుకుని రాత్రి సారీ ప్రభా అనేసుకున్నా. ఎవ్రీడే యు ఫెయిల్. నువ్వు ప్రతిరోజు ఓడిపోతున్నావు. వై? యు ఆర్ ఫీలింగ్ దట్.
బ్యాటిల్ బిలాంగ్స్ టు వాట్? మీ. ఆ యుద్ధం నాది అనుకుంటున్నావు. నువ్వు యుద్ధం నాది అనుకున్న ప్రతిరోజు ఓడిపోతావు. అందుకనే నువ్వు గెలిచిన శాతం తక్కువ, ఓడిపోయిన శాతము ఎక్కువ. సెన్సస్లో మీది ముందు పెడితే ఓడిపోయిన శాతమే జుమ్మని పైకి ఉంటుంది, గెలిచిన శాతం 1%, 2%. ఎప్పుడు గెలిచుంటారు తెలుసా? చెప్పంటారా ఎప్పుడు గెలిచుంటారు మీరు? సండే మార్నింగ్ 10 to 12 or 10 to 1. ఎందుకంటారు? సర్వీస్ కాబట్టి. సండే ఉదయకాలమే గెలుచుంటారు. సండే మధ్యాహ్నం, సండే సాయంకాలం, సండే రాత్రి ఫైటింగ్లు. నీ మీదకి నీ పెనిమిటి లేచాడా? నీ మీదకి నీ భార్య లేచిందా? నీ మీదకి నీ పిల్లలు లేచారా? ఒకటే అనాలి, యుద్ధము నాది అనబాకం, యుద్ధము యెహోవాదను. ఆమెన్, ఆమెన్. అండ్ ఇంకో మాట మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. డోంట్ టచ్ యువర్ బ్యాటిల్. నీ బ్యాటిల్ నువ్వు టచ్ చేయకండి. చెప్పండి అందరు, బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్. గట్టిగా, బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్. నా యుద్ధము నాది కాదు. చెప్పాలి, నా యుద్ధము నాది కాదు. బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్. బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్. బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్. అంతే, అంతే. యుద్ధాలు వస్తాయి పొలోమని. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి వస్తాయి. నువ్వు నిద్రలేసి గెలవాలనుకుంటున్నావా లేదా? ఎంతమంది గెలవాలనుకుంటున్నారు యుద్ధాలని? ప్లీజ్ దయచేసి గెలవకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఎత్తేయండి. దూతలు చూస్తున్నాయి. చిచ్చి ఏం గెలుస్తాం, రోజు బోర్ కొట్టింది గెలిచి. అబ్బా అవును మరి, ఒక్కసారి ఓడిపోయి చూడు, ఇంకో 30-40 సంవత్సరాలు గెలవు. ఒక్కరోజు విజయంలో కాంప్రమైజ్ అవ్వు, వాళ్ళు 40 రోజుల నుంచి యుద్ధం గెలవలేదు వాళ్ళు. డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్. తగ్గించుకొని జీవిస్తున్నాం, లోబడి జీవిస్తున్నాం, ఓడిపోయి జీవిస్తున్నాం. ఈరోజు ఓడిపోయామనుకో, లేదు ఎట్టని రేపు గెలవేస్తా, ఎట్టని రేపు గెలిచేద్దాంలే, రేపు గెలిచి ఈరోజు ఓడిపోయాం కదా, ఏం కదా, డోంట్ వరీ, రేపు వెళ్దాం. ఈరోజు బ్యాటిల్ ఏమైంది? ఎట్టుంది తెలుసా? నీకు ఒక 6 సబ్జెక్టులు ఉంటే 5 ఫెయిల్ అయ్యి 1 దాంట్లో పాస్ అయినట్టు ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట చెప్పాలి. 6 సబ్జెక్టులు ఉంటే 5 ఫెయిల్ అయ్యి 1 దాంట్లో పాస్ అయినట్టు ఉన్నది. అది విజయం కింద ఎవరు కన్సిడర్ చేయరండి. నేను ఒకటే అంటాను, ఈరోజు నీ జీవితంలో యుద్ధం ఉందా? నేనే గెలవాలి. ఆమెన్, ఆమెన్. ఆ నేనే గెలవాలనే మాట ముందు ఒక మాట పలకండి. బ్యాటిల్ ఇస్ నాట్ మైన్. ఫాదర్, ఐఎమ్ నాట్ టచింగ్ మై బ్యాటిల్. నా యుద్ధాన్ని నేను తాకట్లేదు. 10వ భాగాన్ని నేను ఎలా తాకకుండా ఉంటున్నానో, నా యుద్ధాన్ని కూడా నేను తాకట్లేదు. ఐఎమ్ నాట్ టచింగ్ మై బ్యాటిల్. అండ్ వాట్ ఈస్ ద కీ? అండ్ వాట్ ఈస్ ద కీ? రైట్ ఇట్ డౌన్. ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. యుద్ధము యెహోవాదే. రాసుకోండి. నువ్వు ఏ యుద్ధములో ఉన్నా నీ జీవితంలో కృప లేకపోతే నువ్వు గెలవలేవు. చాలామంది అంటారు కృప కావాలని. ఈరోజు నేను నేర్పిస్తున్నాను మీకు ఓ మాట, కృపను పలకండి. ఆమెన్, ఆమెన్. వాట్ ఈస్ ద గ్రేస్? గ్రేస్ ఈజ్ నాట్ GRACE. అది కాదు దాని స్పెల్లింగ్. రాసుకున్నారు కృప అంటే GRACE అని రాసుకుంటున్నారా? ప్లీజ్ ఒకసారి ఆగండి. When you ask God for grace every day, Father give me a new grace అని నువ్వు అడుగుతూ ఉంటావు. గుడ్. దేవుడి దగ్గర నుంచి నువ్వు కృపను పొందుకోవడం ఒక ఎత్తు అయితే, నీ జీవితములో కృపను పలకడం ఒక ఎత్తు. You need to speak what? Grace. నువ్వు కృపను పలకాలి. Amen. Look at that. Write it down. The key to win the battles. యుద్ధములను గెలిచే తాళపు చెవులివి. ఇంకా ఏ యుద్ధంకైనా వెళ్ళిపోండి. అది స్త్రీయా, అది వ్యసనాలా, అది అపవాదే, అది రోగమా, అది దెయ్యమా, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమా, అది ఏదైనా సరే ఇదే కీ, అంతే. ఇదొకటే, ఇంక వేరే తాళాలు లేవు. ఇంక వేరే తాళాలు లేవు. ఇంక వేరే తాళాలు లేవు. ఏంటి ఆ తాళం అంటే, రైట్ ఇట్ డౌన్. ద కీ. ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. దట్స్ ద కీ. అదే తాళం. యుద్ధము యెహోవాదే. ఇక ఒక బ్యూటీ చెప్పమంటారా? రాశారు కదా, ద బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్ అని రాశారు కదా. యూ కెన్ రైట్ ఇట్ డౌన్.
టీ కింద 1 అని రాయండి. టీ ఉంది కదా, దాని కింద 1 రాయండి. బ్యాటిల్ కింద 2 అని రాయండి. ఈజ్ దగ్గర 3 అని రాయండి. టీ దగ్గర 4 అని రాయండి. లార్డ్స్ దగ్గర 5 అని రాయండి. 5 రాళ్ళు. ఆమేన్. ఇంకా ఎవరికి ఎక్కలా. 5 వచ్చేసే రాళ్ళు. T1 battle, 2 ease, 3 T4 lords, 5 that's the key for your battle. అదే తాళాలు అంతే. నువ్వు ఏ యుద్ధంలో ఉన్నా ఏం పలకాల? బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఆమేన్. తెలుగు వచ్చినోళ్ళు యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కృపను అడగకూడదు. యుద్ధంలో ఉంటే కృపను పలకాలి. ఆమేన్. నో టు స్పీక్, నో హౌ టు స్పీక్ గ్రేస్. బా ఎలా ఉన్నారంటే, దేవుని మహాకృపను బట్టి బాగున్నాం బ్రదర్ అంటారు. అమ్మ బాబోయ్, వీడికి ఎంత కృప నుంచి వచ్చింది అనుకున్నాడే. ఎలా ఉన్నారు బ్రదర్? గాడ్స్ గ్రేస్. బాగున్నాం. ఎంతసేపు పైనుంచేనా? మరి గ్రేస్ను పొందుకున్నాడు ఏం పలకాలి చెప్పాలి. పిరికి మాటల. గ్రేస్ను పొందుకున్నాడు ఏం పలకాలి? వేస్ట్ మాటల. గ్రేస్ను పొందుకున్నాడు ఏం పలకాలి? వీక్ వర్డ్సా? గ్రేస్ను పొందుకున్నాడు ఏం పలకాలి? ఈవిల్ వర్డ్సా? నో, గ్రేస్ వర్డ్స్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. క్రియేట్ యువర్ ఓన్ విక్టరీ. నీ సొంత విజయాన్ని క్రియేట్ చేసుకో. ఎలా? కృపను పలికినప్పుడే విజయం వస్తుంది. ప్రభా నీ కృప దయచే ప్రభా నీ కృప కావాలి తండ్రి. దేవుడు కృపనివ్వడండి. నువ్వు పలికితేనే నీలో కృప ఉంటుంది. When you speak grace, the battle is the Lord's. మేబీ ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యుద్ధం ఉంటుంది. ఒకరిదేమో ఫ్యామిలీ సమస్య, ఒకరిదేమో పిల్లల సమస్య, ఒకరిదేమో కొడుకు సమస్య, ఒకరిదేమో కూతురు సమస్య, ఒకరిదేమో ఫ్యామిలీ సమస్య, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒకరిదేమో సొంతలు సమస్య, కొందరిదేమో అప్పుల సమస్య. నేను అందరికీ మీ అందరికి కలిపి ఒకటే కీ చేపిస్తున్నాను. ఏమనుకోకండి. ఎంతమంది వస్తే అన్ని ఎక్స్ట్రా కీస్ చేపించి వాళ్ళకి ఈరోజు నేను ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను. ఆమెన్. ఆమెన్. నీకో కీ ఇవ్వను. అందరికి కలిపి ఒకటే తాళము, కానీ చాలా ఉన్నాయి. మీకు కీ ఇస్తాను, మీకు కీ ఇస్తాను, మీకు కీ ఇస్తాను, మీకు కీ ఇస్తాను. ఒకటే డిజైను కానీ చాలా ఉన్నాయి. ఆమెన్. ఆమెన్. దట్స్ ద గ్రేస్ కీ. కృప కలిగిన తాళపు చెవులవి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ప్రాబ్లంను చూసి, ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఐఎమ్ నాట్ గోనా టచ్ యూ మై డియర్ బ్యాటిల్. గెట్ లాస్ట్. యుద్ధమా నేను తాకను. ఎవరికైనా మనము చూడండి, దొంగ కానీ ఎవరన్నా తప్పు చేస్తే మనం పదే తప్పు చేయబాక, ఏయ్ జాగ్రత్త, పోయినసారి చేసావు, ఈసారి చేయబాక అని పదే మనం చెప్తుంటే ఎవరికైనా కోపమే. దొంగని దొంగ అంటే కోపమే. పాపిని పాపి అంటే కోపమే. అప్పులు గలనోడు అప్పులోడా అంటే కోపమే. బలహీనుడిని బలహీనుడా అంటే కోపమే వస్తుంది. ఈరోజు మనము ఇంత అమూల్యమైన మాటని దేవుడు మన జీవితాల్లో వెదజల్లుతున్నాడు. ఐఎమ్ గివింగ్ సేమ్ కీ టు ఎవ్రీ వన్. దావీదుకి ఇచ్చిన తాళపు చెవులను మీ అందరికీ అనుగ్రహిస్తున్నాను. ఆమేన్. ద ఓన్లీ వన్ కీ, గ్రేస్ కీ. కృప కలిగిన తాళపు చెవులవి. అందుకనే పాత నిబంధనలో ఎవరికి ఇచ్చాడు తాళాలు? దేవుడు దావీదుకే. ఆమేన్. ఈరోజు మనం కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. వాట్ ఈస్ దట్ కీ? ఏ ప్రాబ్లం అయినా తాళాలు వేసి పెట్టుంది అపవాది. దాన్ని ఏమంటారు తెలుసా? మనం బంధకం అంటాం. డెవిల్ హ్యాస్ బౌండెడ్ us in some areas. ఫినాన్షియల్ ప్రాబ్లంలో, అనారోగ్యములో, ఎదుగుదల లేనితనములో. యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ సమ్ ఏరియాస్. మీరు కొన్ని ఏరియాల్లో మీరు ఎదగట్లేదు అంటే మీరేం తెలుసా? మిమ్మల్ని రూమ్లో పెట్టి వాడు తాళాలు వేసేసాడు. మిమ్మల్ని రూమ్లో పెట్టి వాడు తాళాలు వేసేసాడు. ఈరోజు నేనేం చేస్తున్నాను తెలుసా? మీకు తాళాలు ఇస్తున్నాను. ఆ రూమ్ తాళాలు తీసేయండి. ఆమెన్. ఆమెన్. ద లార్డ్ ఈస్ గివింగ్ యూ కీస్. ఓపెన్ ద కీస్ అండ్ బ్రింగ్ యువర్ స్పిరిట్ బ్యాక్. నీ స్పిరిట్ ఎక్కడో బంధించబడింది. నీ సోల్ ఎక్కడో బంధించబడింది. నీ శరీరం ఎక్కడో బంధించబడింది. నీ జీవితం ఎక్కడో బంధించబడింది. నీ క్యారెక్టర్ ఎక్కడో బంధించబడింది. నీ వ్యక్తిగత జీవితం ఎక్కడో బంధించబడింది. ఉద్యోగంలో బంధించబడ్డావు, బిజినెస్లో బంధించబడ్డావు, ఏదో ఊర్లో బంధించబడ్డావు, ఏదో వ్యాపారంలో బంధించబడ్డావు. ఈరోజు ఈ తాళపు చెవులతో ఆ కీస్ని ఓపెన్ చేసుకో.
ఆమేన్, ఆమేన్. సో చూడండి, దావీదు ఆ శత్రువుని ఎలా చూస్తున్నాడు? He seeing the enemy like a dog. ఈరోజు ఓన్లీ ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు దావీదు? 5 stones. He picked up 5 stones. ఇంగ్లీష్లో చక్కగా రాసుకుంటే 5 గ్రేస్. ఆమేన్. ఈరోజు మనము కృపను ట్యాప్ చేయబోతున్నాం. ఈరోజు నీ యుద్ధాలని నువ్వు ఎగ్జాల్ట్ చేయట్లే, నీకు విజయం ఇచ్చే దేవుడిని ఎగ్జాల్ట్ చేయబోతున్నావు. ఆమేన్. ఈ రోజు వరకు నాకు ఆ యుద్ధం ఉంది, నాకు ఈ యుద్ధం ఉంది, నేను ఆ బ్యాటిల్లో ఉన్నాను, నేను ఈ బ్యాటిల్లో ఉన్నాను, నేను ఆ అప్పుల్లో ఉన్నాను, నేను ఈ అప్పుల్లో ఉన్నాను, నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను, ఈ ప్రాబ్లం ఉన్నానని ఎన్నో రోజులు ప్రాబ్లమ్స్ని ఎగ్జాల్ట్ చేసావు. నేను కూడా చేసుంటానేమో. ఐఎమ్ సేయింగ్ సారీ టు ఫాదర్. ఫాదర్, ఐఎమ్ సారీ. చాలాసార్లు నేను ప్రాబ్లమ్ని ఎగ్జాల్ట్ చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ కన్వే యువర్ సారీ టు ఫాదర్. ప్లీజ్ టేక్ ఎ మూమెంట్, టేక్ ఎ మూమెంట్, take a moment and convey your sorry to Father. Father, I'm really sorry. I exalted problems. నేను ప్రాబ్లంని చాలాసార్లు ఏం చేశాను? ఎగ్జాల్ట్ చేశాను, దాన్ని ఎంతో గొప్ప చేశాను. నా జీవితంలో ఉన్న గొలియాత్ నేను చాలాసార్లు పొగిడాను. పొగిడేవు నువ్వు చాలాసార్లు. నీ జీవితంలో ఉన్న గొలియాతును, అమ్మో బాబోయ్ వాడు చాలా పెద్దోడు, చాలా హైట్ ఉన్నాడు, చాలా లావున్నాడు, చాలా బలాఢ్యుడు అని నువ్వు చాలాసార్లు పొగిడావు. సే సారీ టు యువర్ ఫాదర్. ద లార్డ్ ఈస్ గివింగ్ యూ కీస్, గ్రేస్ కీస్. ప్రతి దానికి ఒక పేరుంది. ఈరోజు నీ కష్టాల్లో నుంచి, నీ యుద్ధాల్లో నుంచి నువ్వు బయటికి రావడానికి ఆ తాళం పేరు ఏం పేరు తెలుసా? కృపా తాళాలు. ఆమేన్. గ్రేస్ కీస్, గ్రేస్ కీస్. డోంట్ ఆస్క్ ఫర్ గ్రేస్, స్పీక్ గ్రేస్. నేను అంటున్నా, ఈరోజు ఈ మాటలు వింటున్నా మీరు ధన్యులు. ఆమేన్. ఈవెన్ మై స్పిరిట్ ఈస్ ప్రాస్పరింగ్. నేను ఇప్పుడు చెప్తుండగా నా అంతరాత్మ, నా స్పిరిట్ కూడా చాలా ఎగిరి గంతులేస్తుంది. ఫ్రమ్ టుడే ఐఎమ్ యూజింగ్ గ్రేస్ కీస్. గ్రేస్ కీస్ని వాడబోతున్నా నేను. ఆమేన్, ఆమేన్. వాట్ ఈస్ దట్ కీ? ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఆమేన్, ఆమేన్. ఇంకోటి, ప్రతి నిమిషం నీ ముందు శత్రువు నిలబడుతున్నాడా? వాడికి ఒక్కటే ఈ మాట పలికి వెళ్ళిపోండి, అంతే. వాడు వెళ్ళిపోతాడు. స్పీక్ దిస్ వర్డ్ ఎవ్రీ డే అపాన్ యువర్ ఎనిమీ. సీ ద ఎనిమీ. ఎలా? హౌ యు ఆర్ సీయింగ్ యువర్ ఎనిమీ. నువ్వు నీ శత్రువుని ఎలా చూస్తున్నావు ఒకసారి నువ్వు గమనించుకో. ఏం పలుకుతున్నావు నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడు ఒక్కసారి గమనించుకో. ఏం చూస్తున్నావు? విరిగిపోయినటువంటి ఆ ఇంటిని ఏం పలకబోతున్నావు చూసుకో. స్పీక్ గ్రేస్ ఇన్ యువర్ బ్యాటిల్. స్పీక్ గ్రేస్ ఇన్ యువర్ బ్యాటిల్స్. ఆమేన్. ఈరోజు మనం ఒకటే నేర్చుకుంటున్నాం, మన యుద్ధాలు మనం చేయకూడదు. ఆమేన్. ఒకటే వర్డ్, డోంట్ టచ్ యువర్ బ్యాటిల్. పక్కన వాళ్ళు చెప్పండి, డోంట్ టచ్ యువర్ బ్యాటిల్. 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 లార్డ్ విల్ టచ్ యువర్ బ్యాటిల్. లార్డ్ విల్ టచ్ యువర్ బ్యాటిల్. చూడండి, దావీదు ఏం పలికాడు? యుద్ధము యెహోవాదే. 47. లెట్స్ సీ ద 47. లెట్స్ సీ ద స్క్రిప్చర్. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువా అందరూ తెలుసుకుందురు. అంటే ఎప్పుడైతే నువ్వు పలుకుతా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ వర్డ్స్ ని రిలీజ్ చేస్తా ఉంటావో, నీకు ఒక ఫెయిత్ వస్తుంది. నా యుద్ధాలు నేను గెలిచినప్పుడు జనాలు తెలుసుకుంటారు, దావీదు దేవుడు చాలా గొప్పోడని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. The Lord of David is so powerful, man. చూద్దాం ఏం చేస్తాడు ఈ దేవుడు. యా, యుద్ధము యెహోవాదే. ఎవరిది? యెహోవాదే. గొలియాతుని చూడలేదు, ఫిలిస్తీన్లు చూడలేదు, 40 దినాలు చూడలేదు, ఎవరిని లెక్క కూడా చేయలే, సౌలు కూడా లెక్క చేయలేదు. చూద్దాం. let me see, let me face that battle, let me face that so called giant alias dog. జనాలు పెట్టింది వాడి పేరు ఏం పేరు? జాయింట్. దావీదు వాడికి పెట్టిన పేరు ఏం పేరు? కుక్క. పిచ్చి కుక్క. ఏం కుక్క? ఈది కుక్క.
ఏం కుక్క? ఏం కుక్క? అరిసే కుక్క. ఏం కుక్క? దావీదు చేత తన్నులు తినుచుకోబోయే కుక్క. ఏం కుక్క? మెంటల కుక్క. ఏం కుక్క? తిక్కల కుక్క. ఏం కుక్క? ఇజ్రాయేల్ ప్రజల మీద లేచిన కుక్క. అది కుక్కలు మొరుగుతుంటాయి, కరిసే లోపల లేచి పడేస్తాం. ఆమేన్. చాలా మంది కుక్కలను కూడా ఎగ్జాల్ట్ చేస్తారు తెలుసా మీకు? అది పాడు పాపిష్టి లోకంలో ఉన్నాం మనం. ఏం రాస్తారు తెలుసా బయట? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. దానికేంద్ర భయపడేది? ఏం రాస్తారు? కుక్కలకి ఒక్క తనతో ఎగిరిసి వస్తుంది తెలుసా? ఏ కుక్కనైనా ఒక్కటి ఈ కిక్తో. ఇఫ్ యూఆర్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, అఫ్ కోర్స్ యూఆర్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, ఓకే, నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అయితే ఈ కిక్తో ఒక్కటి డొక్కలో కూడా చచ్చిపోతుంది కుక్క. ఒక్కటే ఒక షాట్ అవుట్. ఏ జంతువు అయినా ఇక్కడ ఈ గ్యాప్లో కొట్టండి, దాన్ని చనిపోతుంది. అది సింహమైనా, కోతైనా, అది కుక్క అయినా డొక్కలో కొడితే దాని గుండె ఆగిపోద్ది. ఒక్కటే ఒక కిక్ కొట్టే అవుట్, అంతే. అటువంటి ఇంటెన్షన్ కలిగి ఉన్నాడు దావీదు. రే కుక్క వస్తున్నా నాగరా అన్నాడు. ఓ మై గాడ్. వీళ్ళు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? దేవుని పిల్లలు గజ 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 40 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నారు. ఇంకా వాడి చేతిలో చచ్చే బదులు వాడి కాళ్ళ మీద పడిపోదాంలే అని డిసైడ్ అవ్వబోతున్నాడు. హియర్ కమ్స్ మై బాయ్, హియర్ కమ్స్ మై మ్యాన్ ఆఫ్ గాడ్, హియర్ కమ్స్ మై వారియర్, హియర్ కమ్స్ మై లీడర్, హియర్ కమ్స్ మై రియల్ కింగ్, ద డేవిడ్, ద కింగ్. దావీదు మహారాజు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వస్తున్నాడు. వాడు అక్కడ చేరి తిడతా ఉన్నాడు. ఎవరు రాజా? ఎవరు అన్నం పెడితే? వాడు తిడుతున్నాడు బయట. వాడు తిడతా ఉంటాడు, నువ్వు అన్నం పెట్టరా, 40 రోజుల నుంచి అన్నం లేదు, అసలే ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం, అసలే ఫాస్టింగ్ ముందు అన్నం పెట్టరా. వాడేవుడు రాజా మన దేవుడిని తిడుతున్నాడు. అసలే దావీదుకి పిచ్చకోపం దేవుడిని ఎవరన్నా అంటే చంపేస్తాడు వాడిని. మన దేవుడిని మనం చాలా మంది తిడతా ఉంటే మనం సహనంగా ఉండాలి బ్రదర్. మనము చాలా ఓర్చుకోవాలి. దేవుడు ఏమన్నాడు? మౌనంగా ఉండమన్నాడు. ఇప్పుడు మాట్లాడదు. ఏం దేవుడు? మీ దేవుడు మాలామదికి దేవుడు. ఏం దేవుడు? మీ దేవుడు తక్కువ కులం దేవుడు. మీకేమో రక్తం ఉడకదు, మీ రక్తం ఏమో సచ్చుబడిపోయి ఉంటుంది, మీ రక్తం ఏమో కంప్లీట్గా డెడ్ బ్లడ్. అది మీ దేవుడు ఎవరు? తక్కువ కులం దేవుడు అన్నా కూడా లేదు మా దేవుడు తక్కువ కులం దేవుడు కాదని మీరు పలకలేరు. ఎందుకు తెలుసా? మన దగ్గర బ్లెస్సింగ్ లేదు. ఎన్ని తిట్టినా యేసు ప్రభుని మనం మాత్రం మౌనంగా ఉంటాం. కానీ మనల్ని ఎవరన్నా తిడితే మాత్రం ఎందుకు ప్రభా గమ్ముకున్నావు? వై ఫాదర్ యు ఆర్ స్టేయింగ్ కామ్? These people are shouting at me. These people are murmuring. These people are backbiting. వీళ్ళు నన్ను వెన్నుపోటు పడుతున్నారు, వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నావు అని దేవుణ్ణేమో ఎక్కిలెక్కిలు అడుస్తాం, మనం అరుగుతా ఉంటాం. ఓ మై గాడ్, ఏమన్నా న్యాయం అండి ఇది? యు ఆర్ మోర్ హ్యావింగ్ కంపాషన్ అపాన్ ఎనిమీస్, రైట్? దేవుడు ఎంత రోషంగలోడంటే, దావీదు ఎంత రోషంగలోడంటే, దేవుణ్ణి ఏమన్నా దావీదు ఊరుకోలేడు. అబ్బా, ఫాదర్ గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఫాదర్, ఐ లవ్ దట్ హార్ట్. దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. డేవిడ్ ఈస్ నాట్ టచింగ్ ద బ్యాటిల్. ప్లీజ్ డోంట్ టచ్ యువర్ బ్యాటిల్స్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇన్ దిస్ ప్లేస్, డోంట్ టచ్ యువర్ బ్యాటిల్స్. The same way David is not touching his battle, and David said the battle belongs to the Lord. The battle is the Lord's. Here comes the grace. He spoke grace upon his life. He spoke grace upon Israelites. He spoke grace upon his battle. Amen. Amen. ఆ శత్రు పేరేం పేరు? గొలియాత్. ఆ శత్రు పేరేం పేరు? గొలియాత్. యుద్ధము యెహోవాదే అన్నప్పుడు దావీదు అక్కడ యుద్ధాన్ని గెలిచాడు. ఆమెన్. యుద్ధము యెహోవాది, విజయం మీది. ఆమెన్. ఏ బ్యాటిల్ అన్నా ఉండండి, రేపు మార్నింగ్ ఒక బ్యాటిల్ రావచ్చు, మీకు మండే ఒక బ్యాటిల్ రావచ్చు, సాటర్డే ఒక బ్యాటిల్ రావచ్చు, బట్ మీ నోట్ల నుంచి మీ జోబుల నుంచి ఒకే కీ తీయాలి. ఏంటది? ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. అదే కీ తీయండి. ఇంటికి, కార్కి, బైక్కి తీయబాకండి దయచేసి. వేరే స్క్రిప్చర్ తీయబాకండి.
వేరే స్క్రిప్చర్ దగ్గరికి వెళ్ళకండి, ఒకటే స్క్రిప్చర్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, ఇఫ్ యు సేవ్, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ బ్యాటిల్స్, కమ్ ఆన్, స్పీక్ దిస్ వర్డ్. బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్, ది బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్. స్పీక్ గ్రేస్ అపాన్ యువర్ బ్యాటిల్స్. అపవాది ఓడిపోతాడు, నువ్వు గెలుస్తావు. ఆమేన్. ప్రతిరోజు నీ మీద యుద్ధం చేసేది మనుషులు కాదు, దురాత్మలు. ఈవిల్, మెనీ గొలియాత్స్. లెట్స్ గో టు మాథ్యూ 27:33. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనం. 27:33 మాథ్యూ. వారు ఆ కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును. రైట్, ఆగండి. యేసు ప్రభువును ఎక్కడ సిలువేద్దాం అనుకున్నారు తెలుసా? ఎక్కడైతే దావీదు గొలియాతును గెలిచాడో అదే స్థలములో. గొల్గోతా అనగా ఏంటి తెలుసా? గొలియాతును పాతిపెట్టిన స్థలమని అర్థం. గొల్గోతా బిలాంగ్స్ టు గొలియాత్. గొల్గోతా ఆ స్థలము ఎవరికి సంబంధించింది? గొలియాతుకు సంబంధించింది. అంటే శత్రువు ఓడిపోయే స్థలము. ఆమేన్. శత్రువును దేవుడు పాతిపెట్టిన స్థలం. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్మాను. నేను దీన్ని ఎలా తీసుకున్నాను తెలుసా? మొత్తం రివర్స్ చేసేసాను. ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్లోకి వేసాను, న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్లోకి వేసాను. ఎలా 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 నేను అర్థమైన పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరిచిన భాషలో మీకు అర్థం చేసేలాగా చేస్తాను. యేసు ప్రభు ముందా, దావీదు ముందా? అకార్డింగ్ టు బైబిల్ జీసస్ ఈజ్ లాస్ట్, డేవిడ్ ఈజ్ ఫస్ట్. కానీ అకార్డింగ్ టు స్క్రిప్చర్ అతను ఎవరు తెలుసా? జగత్తి పునాది వేయబడక ముందు వధింపబడిన గొర్రెపిల్ల. దావీదు గెలిచాడు కాబట్టి యేసు ప్రభు గెలవలా. యేసు ప్రభు గెలిచాడు కాబట్టి దావీదు గెలిచాడు. అంటే దావీదు రాకముందు ఆల్రెడీ యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చాడు. హి కేమ్ ఇన్ ద స్పిరిట్ అండ్ హి కాంకర్డ్ గొలియాత్. నువ్వు ఎల్లక ముందే యేసు ప్రభు నీ స్థలానికి వచ్చాడు. నువ్వు ఎల్లక ముందే దేవుడు ఆ స్థలములో నీకు విజయాన్ని ప్రకటించాడు. వేర్ ఎవర్ యు ఆర్, హి హాస్ ఆల్రెడీ కాంకర్డ్ దట్ ప్లేస్. నువ్వు వెళ్ళక ముందే ఆ కపాల స్థలముకు యేసయ్య వెళ్ళాడు. దావీదు వెళ్ళక ముందే, ఆ గొలియాతు ఆ స్థలముకు రాకముందే యేసు ప్రభు నీ కొరకు ముందుగానే వచ్చి గెలిచాడు. ఆమేన్, ఆమేన్. దావీదు గెలిచాడు కాబట్టి యేసు ప్రభు గెలవలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లుక్ ఎట్ దిస్ రెవల్యూషన్. యేసు ప్రభు ఆ కపాల స్థలములో ఆల్రెడీ గెలిచాడు కాబట్టి దావీదు జీవితంలో ఏర్పడిన ఒక యుద్ధము దావీదు గెలవగలిగాడు. ఎలా అంటాడండి ఆ స్థలంకి వచ్చి యుద్ధము యెహోవాదని? ఆల్రెడీ యెహోవా దేవుడు యేసు ప్రభుకు అక్కడ విజయం ఇచ్చాడు. ఆమేన్. సిలువ విజయమా ఓటమే? సిలువ విజయమా ఓటమే? యా, క్రాస్ ఈజ్ అ విక్టరీ. అదే స్థలములో దావీదు గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు కాదు, గెలిచాడు. యేసు ప్రభు నువ్వు శ్రమపడే ప్రతి ఏరియాలో ముందుగానే అడుగు పెట్టున్నాడు. బిలీవ్ దట్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చెప్పండి, నా శ్రమలో దేవుడు ఆల్రెడీ అడుగు పెట్టాడు. నా కష్టాల్లో దేవుడు ఆల్రెడీ అడుగు పెట్టాడు. నా ప్రాబ్లమ్స్లో దేవుడు ఆల్రెడీ అడుగు పెట్టాడు. నా అప్పుల్లో దేవుడు ఆల్రెడీ అడుగు పెట్టాడు. నా రోగాల్లో దేవుడు ఆల్రెడీ అడుగు పెట్టాడు. ఎందుకు తెలుసా? గెలవడానికి. ఆమేన్. ఈరోజు నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారు. ఈరోజు నమ్మేస్తున్నారు అంతే. ఆమేన్. We are not following David, we are following Jesus. డేవిడ్ని యేసు ప్రభు ఫాలో అవ్వలా, యేసు ప్రభుని డేవిడ్ ఫాలో అయ్యాడు. ఆల్రెడీ యేసు ప్రభు కపాల అన్న స్థలము దగ్గరికి వచ్చి యెహోవా దేవుడు యేసు ప్రభుకి ఆ స్థలములో జయమిచ్చాడు. ఆమేన్. ఈవెన్ దో హీ కేమ్ టు దట్ గొల్గోతా, హీ హ్యావ్ వన్. ఆయన గెలిచాడు.
ఆయన గెలిచాడు, ఆయన గెలిచాడు. యేసయ్య గెలిచాడు కాబట్టి దావీదు గెలిచాడు. యేసయ్య గెలిచాడు కాబట్టి మనం కూడా గెలుస్తాం. ఆమేన్. గొల్గోతా అనడానికి ఆ యొక్క స్థలాన్ని యొక్క అర్థం ఏంటి తెలుసా? న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత అక్కడ మీనింగ్ మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో ఒక ప్రాబ్లంని జయించలేదు. హీ హ్యాడ్ కాంకర్డ్ మెనీ ప్రాబ్లమ్స్. హీ హ్యాడ్ వన్ మెనీ ప్రాబ్లమ్స్. ఆయన ప్రతి సమస్యను జయించాడు. దావీదు ఎన్ని సమస్యలు జయించాడు? ఒకటే, పేరు గొలియాతు. ఎన్ని యుద్ధాలు జయించాడు దావీదు? ఒకటే, పేరు గొలియాతు. ఈరోజు గొలియాతుకి దావీదుకి ఒకే శ్రమ వచ్చిందేమో, ఒకటే బ్యాటిల్ ఉందేమో, మళ్ళీ ఇంకెక్కడ కూడా పలకలేదు దావీదు యుద్ధం యెహోవాదని అంటే మళ్ళీ బ్యాటిల్ రాలా. బ్యాటిల్ వచ్చినప్పుడు ఏం పలకాలా? ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. నీ జీవితంలో ఒకటే యుద్ధం వస్తుంది నేను చెప్పను. నీ జీవితంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఆమేన్. ఇంకేం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు. చాలా మంది ఫోన్ చేసి నా తలకాయ తింటారు తెలుసా? ఎలా చెప్పండి, సారీ టు సే దట్. దే ఎగ్జాల్ట్ దేర్ ప్రాబ్లం. దే ఎగ్జాల్ట్ దేర్ ప్రాబ్లం. శతాధిపతి అన్న ఒక మాట అన్నాడు, ఐఎమ్ నాట్ హియర్ టు ఎగ్జాల్ట్ మై ప్రాబ్లం, ఐఎమ్ హియర్ టు టేక్ యువర్ వర్డ్. నేను నా సమస్యను చెప్పుకోవడానికి రాలేదు, నీ నోట్లోంచి ఒక మాట తీసుకెళ్ళడానికి వచ్చానయ్యా, ఒక పలికి అన్నాడు. అంటే ఐ కీప్ మై మౌత్ జిప్, ప్లీజ్ స్పీక్ సంథింగ్ అపాన్ మై లైఫ్ అన్నాడు. అంతే. ఏ గొలియాత్ అయినా, ఏ గొల్గోతా కొండ అయినా నువ్వు గెలవాల్సిందే. ఆమేన్. యా, నీ జీవితంలో గొలియాతోనే ఒక శ్రమ రావచ్చు, నీ జీవితంలో గొల్గోతా అనే చాలా శ్రమలు రావచ్చు. నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు. ఆమేన్. David met a problem called Goliath. Jesus met a problem called Golgotha. ఆ ప్రాబ్లంను కూడా అక్కడే పాతి పెట్టాడు. యాక్చువల్లీ గొల్గోతా కొండ దగ్గర, గొల్గోతా అనే స్థలము దగ్గర గొలియాతును ఆల్రెడీ పాతి పెట్టున్నారు. ఆమేన్. టుడే వై వీఆర్ స్ట్రగ్లింగ్? నో, ప్లీజ్ ఐ హంబుల్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ, డోంట్ టచ్ యువర్ బ్యాటిల్. మీరు ఓడిపోతారు, దేవుడికి అవమానం. వద్దు. డోంట్ టచ్ యువర్ బ్యాటిల్ ప్లీజ్. పక్కన చెప్పండి, డోంట్ టచ్ యువర్ బ్యాటిల్. డోంట్ ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ బ్యాటిల్స్. నీ బ్యాటిల్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నువ్వు ఏ బ్యాటిల్లో ఉన్నా ఒకటే, దిస్ బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఆమేన్. నీ గురించి 100 మంది ఎన్ని పలుక్కున్నా, నీ గురించి 100 మంది ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా, బ్రదర్ మీ గురించి చాలా మాట్లాడుతున్నారు బ్రదర్ అంటే, ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఇంకో మాట మాట్లాడలేరండి, నిజం చెప్తున్నాను. ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, మనకి ఎందుకండి, అవసరం లేదు. ఆమేన్. లెట్ మీ గో సంథింగ్ డీపర్. యా, 33. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. గాని ఆయన దానిని రుచి చూచి, ఎక్కడికి వచ్చాడు? దేవుడిని, యేసు ప్రభుని తీసుకొని ఎక్కడికి వచ్చారు? దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు రాకముందే యెహోవా దేవుడు ఆ స్థలానికి వచ్చి విక్టరీని రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. ఆమేన్. అందుకనే దావీదు ఆ స్థలంకి వచ్చినా గెలుస్తున్నాడు, యేసు ప్రభు ఆ స్థలంకి వచ్చినా గెలుస్తున్నాడు. ఆమేన్. రేపొద్దు నువ్వు ఆ స్థలంకి వచ్చినా గెలుస్తావు. ఆమేన్. మేబీ ఎవరన్నా మీరు ఆ స్థలంలో ఉండుండొచ్చు, ఎవరన్నా మీరు అటువంటి శత్రువులని, గొలియాతు లాంటి శత్రువులను మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. యు విల్ వన్ దట్, యు విల్ వన్ దట్. ఆమేన్. దావీదు పలికినట్టు ఇంకొకరు పలికారు. చూద్దాం. 2 Chronicles 20:15. యూదా వారల్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూను ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఆమేన్. జడియకుడి. ఈ గొప్ప సైన్యమునకు ఏం చేయకూడదు? మీరు భయపడకూడదు. మీ ఇంట్లో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా భయపడకండి. ఆమేన్. యా, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, బీ నాట్ అఫ్రైడ్ నార్ dismayed by reason of this great multitude, for the battle is not yours but Lord's. Amen.
దావీదు పలికినట్టు ఇంకొకరు పలుకుతున్నారు ఇక్కడ. ఆమెన్. యెహోషాపాతు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఆమెన్. ఈరోజు మనం కూడా దావీదు వంశావళిగా ఉన్నామేమో, మనం కూడా అదే మాట పలుకుదాం. ఆమెన్. ఆమెన్. యుద్ధము యెహోవాదే. ఆమెన్. చూడండి, మన జీవితంలో చాలా అలసిపోతున్నాం. ఎందుకు అలసిపోతున్నాం? ఎందుకు మనం ప్రయాసపడుతున్నాం? ఎందుకు మనం కష్టం చేస్తున్నాము? ఫైనల్ స్క్రిప్చర్, లెట్స్ గో టు హీబ్రూస్ 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. వావ్, చాలు. లెట్ us labor therefore to enter into rest. అంటే మనం ఇప్పుడు దేనికి పని చేయాలా? విశ్రాంతిలోకి వెళ్ళడానికి పని చేయాలా? మనం దేనికి వాక్యం చదవాలా? విశ్రాంతిలోకి వెళ్ళడానికి వాక్యం చదవాలా? మనం దేనికి ప్రేయర్ చేయాలా? విశ్రాంతిలోకి వెళ్ళడానికి ప్రేయర్ చేయాలా? మనం దేనికి ఉపవాసాలు ఉండాలా? విశ్రాంతిలోకి వెళ్ళడానికి ఉపవాసాలు ఉండాలా? మనం దేనికి అన్నీ చేయాలా? విశ్రాంతిలోకి వెళ్ళడానికి, కానీ యుద్ధము చేయడానికి కాదు. So if you are fighting with demons, if you are tormenting with demons, stop fighting with demons. Touch not your battle. Amen. ఏది మనకు అర్థమవుతుంది? మన యుద్ధాన్ని మనం టచ్ చేయకూడదు. ఎవరు టచ్ చేస్తారు? వచ్చి నువ్వు టచ్ చేసావా, దేవుడు టచ్ చేయడు. నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసి ఫెయిల్ అయ్యావో ఇంక చాలు. మన జీవితంలో నువ్వు టచ్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతావు. ఇంక నుంచి నేను టచ్ చేయను నా బ్యాటిల్. ఆమెన్. దట్స్ వాట్ అవర్ ఫైనల్ కంక్లూజన్. ఇంక నుంచి నా బ్యాటిల్స్ నేను టచ్ చేయను. ఆమెన్. యుద్ధము యెహోవాదే. ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఆమెన్. లెట్ us work for what? రెస్ట్. విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మనం కష్టపడాలి. ఏమన్నాడు తెలుసు పౌలు? లుక్ ఎట్ ద స్క్రిప్చర్. లెట్ us labor therefore to enter into rest. అంటే మీరు వారం అంతా దేని కొరకు కష్టపడాలి తెలుసా? సండే కొరకు కష్టపడాలా? ఆమేన్. మీరు వారం అంతా దేనికి సంపాదించాలి తెలుసా? ఆదివారం కొరకు సంపాదించాలి. మీరు బయట ఏది నేర్చుకున్నా, టాలెంట్స్, మీరు ఏ స్కిల్స్, ఏ టాలెంట్స్ మీకున్నా ఆదివారం కొరకే నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు సింగ్ ఫర్ ద లార్డ్, లెర్న్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు లెర్న్ థింగ్స్, లెర్న్ ఫర్ ద లార్డ్. దేవుడి కొరకు నేర్చుకోండి, దేవుని కొరకు చేయండి. ప్లీజ్ వర్క్ హార్డ్ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్, నాట్ టు ఫైట్ విత్ డెవిల్. ఎందుకు మనకు అర్థమవుతుంది? యా, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఈరోజు మీకు ఎన్ని యుద్ధాలున్నా ఆ యుద్ధాల మీద ఒకటే ప్రవచించండి. దిస్ బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్. బై బై, గుడ్ బై. అంతే. డెవిల్కి గుడ్ బై చెప్పాలి. అనవసరంగా వాడిని ఆడబెట్టుకుంటాం. వాళ్ళన్నా 40 రోజులు పెట్టుకున్నారు. మనం 20 years నుంచి, 15 years నుంచి అదే బ్యాటిల్. వాట్లే సేమ్ బ్యాటిల్ ఫ్రమ్ వాట్? డాడీ, తాతయ్య అదే బ్యాటిల్, మంది అదే బ్యాటిల్, మంది కూడా అదే బ్యాటిల్. ఏంది? ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే బ్యాటిల్. రోగం, మమ్మీకి అదే రోగం, నాకు అదే రోగం, తాతకి అదే రోగం, అందరికి అదే రోగం. వాట్? సేమ్ బ్యాటిల్. చాలు, ఇంకేం అంటే అదే మనం ఫైట్ చేస్తున్నాం కదా, అందుకే గెలవట్లేదు. టుడే ఆన్వర్డ్స్ డోంట్ టచ్ యువర్ బ్యాటిల్స్ and let God involve your battle. See the enemy like a dog. అపవాదిని కుక్క వలె చూడండి. Speak grace in your battle. ఎన్నెన్ని యుద్ధాలు ఉన్నాయి ప్రభా. మేబీ కొన్ని యుద్ధాలకు అసలు మీ పేర్లు కూడా తెలియదు. వాటికి ఆ యుద్ధాల మీద ఏం ప్రవచించ తెలుసా? కృపను ప్రవచించండి. ఫాదర్, ఐ స్పీక్ గ్రేస్. ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. దట్స్ ద గ్రేస్ ఐ రిలీజ్. దట్స్ ద గ్రేస్ ఐ రిలీజ్. దట్స్ ద గ్రేస్ ఐ రిలీజ్ టుడే. ప్రభు, నేను ఈ యుద్ధమును గెలుచుటకు సహాయం చేయండి. ఓ, ఆయన చేశాడు, మీరు పడారు, పొందుకున్నారు, మళ్ళీ పోయారు. కష్టం ఇవన్నీ. ఇంకెంతకాలం ఓడిపోయి పడిపోయి లేస్తూ ఉంటాం? లెట్ ద గ్రేస్ రిమైన్ ఇన్ అవర్ లైఫ్స్. కృపనే మనల్ని సంపూర్ణంగా స్థిరపడుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు ఒక వ్యక్తి పదే పదే పడిపోతాడు తెలుసా? కృపను పలకలేక. కృపను అడగడం తెలుసు కానీ కృపను పలకడం తెలియదు చాలా మందికి. దావీదు కృపను పలికాడు. అందుకనే దావీదు అంటాడు, శాశ్వతమైన కృపతో నీవు నన్ను ప్రేమిస్తున్నావయ్యా. The only one person tasted grace in Old Testament, that is nothing but King David. If you are a king, taste the grace of God.
స్పీక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితంలో యుద్ధాలు వస్తాయి? రాజుల జీవితంలోనే యుద్ధాలు వస్తాయి. ఎవ్రీ కింగ్ ఆల్వేస్ దే విల్ బీ ఇన్ వార్స్. ఆయన ఎవరు? యేసయ్య రాజులకు రాజు. దావీదు ఎవరు? రాజే. ఈరోజు నువ్వు నేనెవరు? రాజులే. రాజులే యుద్ధం చేసేది. యూజ్లెస్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్ యుద్ధంకి వెళ్ళరు. అసలు యుద్ధం చే అమ్మ నువ్వు వద్దు, నేను బాగున్నాను, నేను రాను యుద్ధానికి, వెళ్ళిపోతానంటారు. చాలా మంది నన్ను ఐసీ రూమ్ దగ్గర తీసుకొస్తారు. లోపల నేను నన్ను బెదిరి, మీరు ఓకే నేను పోతున్నాను, యుద్ధం, నేను రాజుని, మీరు రాజులే. మీరెవరు? రాజులే. నువ్వు రాజువు కాకపోయినా దేవుడు నిన్ను రాజు అయిన యాజక సమూహంగా చేశాడు కాబట్టి నువ్వు రాజువే. ఎవ్రీ కింగ్ షుడ్ వాట్? ఫేస్ ద బ్యాటిల్. అండ్ ఎవ్రీ కింగ్ షుడ్ వాట్? ప్రీచ్ అండ్ టీచ్ అండ్ స్పీక్ ద గ్రేస్. ప్రతి రాజు ఏం పలకాల? కృపను పలకాల. కృపను పలికాడు యేసు ప్రభు ఆ వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ మీద. నీ పాపములు క్షమించబడ్డాయి. దట్స్ ద గ్రేస్. పరుపెత్తుకొని పైకి లేయి, గ్రేస్. బీ ఫ్రీ, గ్రేస్. మంచం ఎత్తుకొని పైకి లేయి, గ్రేస్. కృప. రాజులు కృపను పలుకుతారు. రాజు దయగల మాటలు పలుకుతాడు. రాజు కృపగల మాటలు పలుకుతాడు. చీప్ ఫెలోసే చీప్ మాటలు పలుకుతారు. సైనికుడు మాటలు వేరు, శతాధిపతి మాటలు వేరు, కింగ్ మాట వేరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం రాజులం కాబట్టి యుద్ధం చేస్తాం. ఆ యుద్ధములో దేవుని కృప మన మీద ఉంటుంది. మనము కృపను పలుకుతాం. ఆ యుద్ధములో మనం గెలుస్తాం. ఆమేన్. ఈ 2023 నుంచి, ఈ మార్చి మాసం నుంచి మనం ఏ యుద్ధాలు ఓడిపోకుండా ఉండును గాక. ఆమేన్. 2023 మార్చి నుంచి ప్రతి యుద్ధం మనం గెలుచును గాక. 2023 మార్చి నుంచి మనం ప్రతి యుద్ధం, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము గెలుచును గాక. ఈరోజు నేను నమ్ముతున్నా, నేను గొలియాతును గెలుస్తాను, గొల్గోతా స్థలాన్ని గెలుస్తాను. గొలియాత్ ఈజ్ వన్ ప్రాబ్లం, గొల్గోతా మెనీ ప్రాబ్లమ్స్. దావీదు ఒక యుద్ధం గెలిచాడేమో, యేసు ప్రభు అన్ని యుద్ధాలు ఒకేసారి గెలిచేశాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఒకటే అన్నాడు, ఇట్స్ ఫినిష్డ్. గొల్గోతా అనే స్థలములో యేసు ప్రభు ఏం పలికాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆమేన్. మై ప్రాబ్లం ఫినిష్డ్, మై ప్రాబ్లమ్స్ ఫినిష్డ్, మై సిక్నెస్ ఫినిష్డ్. ఆమేన్, ఆమేన్. యు గొలియాత్, యు గొల్గోతా, గుడ్ బై. ఆమేన్. మై గాడ్ హ్యాస్ ఆల్రెడీ వన్. మీకు లోకములో శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే నీ గొల్గోతా అనే స్థలాన్ని నేను గెలిచాను, నీ గొలియాత్ నేను గెలిచాను. ఆమేన్. దట్స్ వై డేవిడ్ proclaimed a word called the battle is the Lord's. మీరు ప్రాబ్లములోకి ఎంటర్ కాకముందు యేసు ప్రభు ఆల్రెడీ ప్రాబ్లములోకి ఎంటర్ అయిపోయి గెలిచేసి బయటకు వచ్చేసాడు. నువ్వు కొత్తగా వెళ్ళేవు అంతే, నువ్వు సెకండ్ టైం వెళ్ళేవు అంతే. నువ్వు ఆ ప్రాబ్లంకి ఎంటర్ అయినా నువ్వేం చేస్తావు? గెలుస్తావు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనం ఎన్నోసార్లు పడిపోయాం. మనం పాపములో పడిపోయాం, రోగములో పడిపోయాం, బలహీనతలో పడిపోయాం. అక్కడి నుంచి బయటకు వచ్చామా రాలేదా? బయటకు వచ్చామా రాలేదా? బయటకు వచ్చామా రాలేదా? నువ్వు గెలవలా, దేవుడు ఆల్రెడీ గెలిచాడు ఆ శోధనని. హీ కాంకర్డ్ ఎవ్రీ వాట్ సిక్నెస్ అండ్ ఇన్ఫర్మిటీ ఆన్ దట్ 40 days. ఆయన ప్రతి శోధనను, ప్రతి బలహీనతను 40 రోజులు ఆయన ఉపవాసములో గెలిచాడు. ఆమేన్. ఈరోజు మనము బయటికి వచ్చామంటే ఆ పాపము నుంచి మన గొప్పతనం కాదు, యేసయ్య గొప్పతనం. ఆమేన్. ఈరోజు మనం ఆ రోగం నుంచి బయటికి వచ్చామంటే మన గొప్పతనం కాదు, యేసయ్య గొప్పతనం. ఈరోజు మనం ఆ బలహీనత నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ యొక్క అలవాట్లు, చెడు అలవాట్ల నుంచి మనం బయటికి వచ్చామంటే మన గొప్పతనం కాదు, యేసయ్య గొప్పతనం. ఎందుకంటే యేసయ్య దాన్ని ఆల్రెడీ జయించాడు. మనము జయించిన తర్వాత ఎంటర్ అయ్యాం, గెలిచేద్దాం. యేసు ప్రభు తెలియనోడు ఓడిపోతాడు రోజు, యేసు ప్రభు తెలిసిన రోజు గెలుస్తాడు. ఆమేన్. నేనైతే ఒకటే డిసైడ్ అయినబ్బా, రోజు గెలుద్దామని. మీరు రోజు గెలవాలా, మనకు వేరే ఆప్షన్ లేదు. మనము చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ రైట్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాస్తున్నాం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, యూ మే చూస్ ఏ, యూ మే చూస్ బి, యు may choose C.
But we are not writing choose the correct answers. We are writing fill in the blanks. Do you know Jesus? Yes or no? Yes. Do you believe Jesus? Yes or no? Yes. నీకు యేసే తెలుసా? అవును. నువ్వు యేసే నమ్ముకున్నావా? అవును. వాక్యం నమ్ముతున్నావా? అవును. అంతే. నో అనే ప్రసక్తే లేదు. హల్లెలూయా. నువ్వు గొలియాతును గెలుస్తున్నావు, గొల్గోతాను గెలుస్తున్నావు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఈ మాట పలుకుతావో, ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్, ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్. ఆమేన్.